హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై అ డిస్టెన్స్. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెక్షన్లోని నేను అక్రోమాటిజం ఆఫ్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కిందన డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఇంకెందుకు లేట్, ఈరోజు సపరేట్ డిస్టెన్స్ అనేది ఏ విధంగా అక్రోమాటిజంలో ఉంటుంది అనేది అయితే చూద్దాం. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే కాన్వెక్స్ లెన్స్ని అండ్ కాన్కేవ్ లెన్స్ని కన్సిడర్ చేయాలి. ఎందుకు కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ని మనం కన్సిడర్ చేస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ సపరేషన్ అనేది దేనికి తీసుకోమని చెప్పాడు, టూ లెన్సెస్ మధ్యలోనే మనకి సపరేషన్ అనేది తీసుకోమని చెప్పాడు. సో ఇప్పుడు మనము కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ని అయితే మనం తీసుకుంటాం. కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్ తీసుకునే ముందు కాన్వెక్స్ అంటే కాన్కేవ్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి అంటే మిడిల్ పార్ట్ ఎలా ఉంటుంది అంటే థిక్గా ఉంటుంది, ఎడ్జ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే థిన్గా ఉంటుంది. వెన్ ద మిడిల్ పార్ట్ విల్ బి ద థిక్ అండ్ ద ఎడ్జ్ పార్ట్ విల్ బి ద థిన్, ఇట్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ యొక్క సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకున్నది లెన్స్ అనేది మిడిల్ పార్ట్ అనేది థిన్గా ఉండి ఎడ్జ్ పార్ట్ ఎలా ఉండాలి, థిక్గా ఉండాలన్నమాట. మిడిల్ పార్ట్ అనేది థిన్గా ఉండి ఎడ్జ్ పార్ట్ అనేది థిక్గా ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటామంటే కాన్వెక్స్ లెన్స్ అని అంటారు. కాన్వెక్స్ లెన్స్. ఇది కాన్వెక్స్ లెన్స్, ఇదేంటి అంటే కాన్వెక్స్ లెన్స్, దిస్ ఈజ్ ద కాన్కేవ్ లెన్స్ అనమాట. కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ యొక్క సింబల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం టూ లెన్సెస్ని అయితే కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ని మనం తీసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ని మనం ఓ కిందకి కన్సిడర్ చేద్దాం. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి మనము వైట్ సోర్స్ అనేది అప్లై చేస్తాం అనమాట. వైట్ లైట్ని మనం ఏం చేయాలి అంటే ఇవ్వాలి. వైట్ సోర్స్ని మనము ఈ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్కి అయితే ఇస్తాం. ఇచ్చే ముందు ఇక్కడ మనకి కాన్వెక్స్ నుంచి కాన్కేవ్ వరకు మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే ఎక్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అని చెప్పారు. కాన్వెక్స్ లెన్స్ ఇది, దిస్ ఈజ్ ద కాన్కేవ్. కాన్వెక్స్ లెన్స్ నుంచి కాన్కేవ్ లెన్స్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, ఎక్స్ ఉందన్నమాట. ఎక్స్ అమౌంట్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే మనం వైట్ లైట్ అనేది లెన్స్ మీద ఇన్సిడెంట్ చేస్తామో, ఇన్సిడెంట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే మిడిల్ ఆఫ్ ద లెన్సెస్లోని మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఇమేజ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ మిడిల్లో మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఆ ఇమేజ్ని మనం ఏమనుకుంటామంటే ఐ కిందకి కన్సిడర్ చేస్తాం. ఐ అంటే ఇమేజ్ అనమాట. ఇక్కడ ఓ అనే పాయింట్ నుంచి ఏం పంపిస్తున్నాం, వైట్ లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నాం. వైట్ లైట్ని మనం ఇన్సిడెంట్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది, లెన్సెస్ అనేది ఫామ్ అయింది అనమాట. ఈ లెన్సెస్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి ఒక ఇమేజ్ అనేది ఎక్కడైతే ఫామ్ అయిందో దాన్ని ఐ కిందకి మనం కన్సిడర్ చేసుకున్నాము. ఇదే మ్యాటర్ మనం థియరిటికల్గా ఎగ్జామినేషన్లో ఎలా రాయాలి అనేది అయితే ఇక్కడ చూద్దాం. చూడండి, లెట్ us కన్సిడర్ ఏం కన్సిడర్ చేసాము, కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ అండ్ ఇంకేం కన్సిడర్ చేసాం, కాన్కేవ్ లెన్స్ హ్యావింగ్ అ రేడియై. ఇక్కడ మనం చూసుకున్న కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్ ఏదైతే ఉందో దీని యొక్క రేడియస్ ఏమవుతుంది అంటే R1 అండ్ R2. కాన్వెక్స్ ఏదైతే ఉందో దాని యొక్క రేడియై R1 అండ్ కాన్కేవ్ ఏదైతే ఉందో దాని యొక్క రేడియై అనేది R2 అవుతుంది. సో హ్యావింగ్ అ రేడియై ఆఫ్ ద కర్వేచర్ R1 R2 అండ్ దే ఆర్ సపరేటెడ్ బై అ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్లో మనకి సపరేషన్ అనేది జరిగింది, ఎక్స్ డిస్టెన్స్లో సపరేషన్ అయితే జరిగింది. క్లియర్, ఎక్స్ డిస్టెన్స్లో సపరేషన్ అనేది జరిగింది కాబట్టి ఎక్స్ అని రాసాం. నెక్స్ట్ పాయింట్, వెన్ అ పాయింట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ద లెన్స్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ టూ లెన్సెస్. ఎప్పుడైతే మనము పాయింట్ ఆబ్జెక్ట్ దగ్గరికి లెన్సెస్ అనేది ఎప్పుడైతే పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి మనం వైట్ లైట్ అనేది ఇన్సిడెంట్ చేస్తామో మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మిడిల్ ఆఫ్ ద టూ లెన్సెస్లోనే అయితే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్, ద సిస్టమ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద టూ థిన్ లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై అ డిస్టెన్స్ ఈజ్ గివెన్ బై. ఇప్పుడు ఆ రెండు
లెన్సెస్ యొక్క ఫోకల్ లెంగ్త్ అనేది ఎంత ఇవ్వబడింది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1 f2. ఇక్కడ మనం తీసుకున్నది ఈ ఈక్వేషన్ అనేది టోటల్గా మనకి సిస్టమ్ అనేది ఎంత ఫోకల్ లెంగ్త్ అనేది మిడిల్లో ఫామ్ అయింది అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. దీని యొక్క ఫర్దర్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్పుడు మనకి సపరేషన్ అనేది ఎంతవరకు జరిగింది, దాని యొక్క డిస్టెన్స్ వాల్యూ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెక్షన్లోని ఈ ఈక్వేషన్ అయితే తీసుకొని వచ్చాం. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1 f2 అని. ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ అనేది ఏదైతే ఉందో దేన్ని డిటర్మైన్ చేస్తుంది అంటే టోటల్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద సిస్టమ్ని అయితే డిటర్మైన్ చేస్తుంది. మొత్తము సిస్టమ్ యొక్క ఫోకల్ లెంగ్త్ని ఎఫ్ అనేది క్యాపిటల్ ఎఫ్ అనేది అయితే డిఫైన్ చేస్తుంది. స్మాల్ f1 అండ్ f2 ఏదైతే ఉందో ఇది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద టూ లెన్సెస్ అంటే కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్ మనం తీసుకున్నాం కదా, దాని యొక్క ఫోకల్ లెంగ్త్ని డిఫైన్ చేస్తుంది. f1 అనేది కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్, f2 అనేది కాన్కేవ్ యొక్క ఫోకల్ లెంగ్త్ని డిఫైన్ చేస్తుంది. మరి ఇక్కడ x అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ఆల్రెడీ మనము ప్రీవియస్ సెక్షన్లో డయాగ్రామ్లోని చూసాం కదా, మనకి డిస్టెన్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే డిఫరెన్షియేట్ అనేది చేయాలి. కింద అదే రాస్తాం చూడండి. డిఫరెన్షియేట్ అబోవ్ equation we get పైన ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేయమని చెప్పారు కానీ విత్ రెస్పెక్టివ్ దేనితోటో కాదు కాబట్టి d of 1/f is equal to d of 1/f1 plus d of 1/f2 plus minus d of x/f1 f2. క్లియర్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని d of 1/f1 ప్లస్ d of 1/f2 మైనస్ d of x/f1 ఇంటూ 1/f2 కిందకి నేను కన్సిడర్ చేశాను. చూడండి, ఇలా రాసినంత మాత్రాన పైన ఈక్వేషన్ ఏమీ నేను మార్చలేదు, జస్ట్ నేను సపరేట్ చేశాను అంతే. ఎందుకంటే మనం ఈ ఫార్ములాని అప్లై చేసి డిరైవ్ చేయడం గురించి నేను దీన్ని ఈ విధంగా సపరేట్ చేశాను. చూడండి, x ఇంటూ 1 అంటే x, పైన x ఉంది, f1 ఇంటూ f2 అన్న f1 f2. నేను ఏం పైది మార్చలేదు, జస్ట్ దాన్ని సపరేట్ అనేది చేశాను. సపరేట్ అనేది చేయడం వల్ల మనకి ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? d of 1/f is equal to d of 1/f1 ప్లస్ d of 1/f2 మైనస్ ఇక్కడ మనం తీసుకున్నది ఏదైతే ఉందో యూవీ ఫార్మేట్లోనే ఉంది. యూవీ ఫార్మేట్ అంటే మనకి ఫార్ములా ఏమని తెలుసు, d of uv అంటే uv డాష్ ప్లస్ vu డాష్ కిందకి మనం కన్సిడర్ చేస్తాం. అదేనా మనకి uv డాష్ యొక్క యూవీ ఫార్ములా అనేది మనకి ఏంటి, uv డాష్ ప్లస్ vu డాష్. ఇక్కడ యూని x/f1ని అనుకున్నాను, vని ఏమనుకున్నాను 1/f2ని v కిందకి కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఎలా అవుతుంది అంటే x/f1 ఇంటూ d of v డాష్ కదా ఏముంది 1/f2 ప్లస్ v అనేది నార్మల్ కాబట్టి v ఏముంది 1/f2 అనేది ఉంది, uv డాష్ కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది d of x/f1 అనేది అవుతుంది అనమాట. d of x1 అనేది అయింది. ఈ విధంగా మనం ఫార్ములా అప్లై చేస్తే ఈక్వేషన్ అనేది ఈ విధంగా జనరేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే when d of 1/f is equal to 0 and d of 1/f is equal to omega/f, then above equation can be written as ఎప్పుడైతే మనము d of 1/f అనేది 0 కిందకి d of 1/f అనేది ఏదైతే ఉందో దాన్ని omega/f కిందకి కన్సిడర్ చేసుకుంటే పైన ఈక్వేషన్ ఎలా అయిపోతుంది, ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఇంకేం మిగిలి ఉంటుంది, d of 1/f1. d of 1/f అంటే ఆల్రెడీ omega/f అనే తెలుసు, f1 ఉంది కాబట్టి మనము omega1/f1 అని రాసుకోవచ్చా ఈ టర్మ్లోని omega1/f1. సెకండ్ ఏమని రాస్తాము omega2/f2 కిందకి తీసుకుంటాం. నెక్స్ట్ నెగిటివ్ ఎలా ఉందో యాస్టిస్ నెగిటివ్ అని రాస్తాను. నెక్స్ట్ x/f1. d of 1/f2 అంటే ఏమవుతుంది
ఒమేగా 2 బై F2 ప్లస్ 1 బై F2 యాస్టీజ్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఎక్స్ అనేది ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటికి తీసుకొచ్చండి. బయటికి తీసుకొస్తే ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ F2 ఇంటూ డి ఆఫ్ 1 బై F1 అనేది ఉంటుంది. ఈ డి ఆఫ్ 1 బై F1ని దీంట్లోని మన పైన కండిషన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఒమేగా 1 బై F1 ప్లస్ ఒమేగా 2 బై F2 ప్లస్ మైనస్ ఎక్స్ బై F1 ఆఫ్ ఒమేగా 2 బై F2 ప్లస్ ఎక్స్ బై F2 అనేది యాస్టీస్ రాస్తాను. డి ఆఫ్ 1 బై F1 అంటే మనకి ఏమొచ్చింది, ఒమేగా 1 బై F1 కిందకి రాస్తాం. ఒమేగా 1 బై F1 రాసిన దానికి ఇక్కడ మీరు బాగా చూసినట్టయితే ఈ 2 టర్మ్స్లన్నీ మనము కామన్ తీయచ్చు. దేన్ని కామన్ తీయచ్చు, ఎక్స్ బై F1 F2ని మనం కామన్ తీసామే అనుకోండి. కామన్ తీస్తే మనకి ఇంకేం మిగులుతుంది చూడండి, ఒమేగా 1 బై F1 ప్లస్ ఒమేగా 2 బై F2 మైనస్తో సహా తీసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ 1 బై F1 F2ని మొత్తాన్ని కామన్ తీస్తే ఇక్కడ ఒమేగా 2 అనేది మిగిలి ఉంటుంది. ఒమేగా 2 ప్లస్ ఒమేగా 1 అనేది ఉంటుంది. క్లియర్. ఇప్పుడు దీని యొక్క ఫర్దర్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒమేగా F1 ప్లస్ ఒమేగా F2 మైనస్ ఎక్స్ బై F1 F2 ఆఫ్ ఒమేగా 2 ప్లస్ ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, 0. దీని యొక్క ఫర్దర్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్ సెక్షన్లోనే మనము ఈ ఈక్వేషన్ వరకు రాసాం చూడండి. ఒమేగా 1 బై F1 ప్లస్ ఒమేగా 2 బై F2 మైనస్ ఎక్స్ బై F1 F2 ఆఫ్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఈక్వేషన్ 2 అని అనుకున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ని ఎలా రాసుకోవచ్చు, ఒమేగా 1 బై F1 ప్లస్ ఒమేగా 2 బై F2. ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని ఇటువైపు పంపించేస్తే మనకి ఏమవుతుంది, మైనస్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. అప్పుడు ఎక్స్ ఆఫ్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 బై F1 F2 కిందకి రాసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఎల్సిఎం తీస్తాను. ఎల్సిఎం ఎంత తీస్తాము, F1 F2 అనేది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం అయ్యేటప్పుడు ఈ టర్మ్ అనేది దీనికి మల్టిప్లికేషన్ అవుతుంది, ఈ టర్మ్ దీనికి మల్టిప్లికేషన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒమేగా 1 F2 ప్లస్ ఒమేగా 2 F1 అనేది వస్తుంది. ఈ టర్మ్ యాస్టీస్ రాస్తాం. ఎక్స్ ఆఫ్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 ఆఫ్ F1 F2 కిందకి రాస్తాం. ఇక్కడ F1 ఇంటూ F2 అనేది వస్తుంది. F1 F2 అండ్ F1 F2 టర్మ్స్ అనేది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకేం మిగిలి ఉంటుంది, ఒమేగా 1 F2 ప్లస్ ఒమేగా 2 F1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 అనేది మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మనం ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తీసుకొస్తే మనకి ఏమొస్తుంది, ఒమేగా 1 F2 ప్లస్ ఒమేగా 2 F1 బై ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 అనేది వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నది ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 ఏదైతే ఉందో ఈ టర్మ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 ఏవైతే ఉన్నాయో ఈ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అంటే ఒమేగా 1 అన్న ఒమేగా 2 అన్న ఏమని రాసుకోవచ్చు, ఒమేగా కిందకి రాసుకోవచ్చు. ఆ టర్మ్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా F2 ప్లస్ ఒమేగా F1 బై ఒమేగా ప్లస్ ఒమేగా అనేది వస్తుంది. ఈ టర్మ్ నుంచి మనం ఎలా రాయొచ్చు, ఒమేగాని కామన్ తీయచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, ఒమేగాని కామన్ తీస్తే ఏమొస్తుంది, F2 ప్లస్ F1 అనేది వస్తుంది. F2 ప్లస్ F1 బై ఒమేగా ప్లస్ ఒమేగా అంటే ఏంటి, 2 ఒమేగా. 2 ఒమేగా నుంచి ఒక ఒమేగా అనేది పోతే మనకి ఎంత ఉంటుంది, ఇంకొక ఒమేగా అనేది ఉంటుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, F2 ప్లస్ F1 బై ఒమేగా అనేది వస్తుంది.
దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ద అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్ ఇన్ సపరేషన్ ఆఫ్ అ డిస్టెన్స్. అంటే టూ అక్రోమాటిక్ లెన్సెస్ని మనం కన్సిడర్ చేసినట్టయితే దాని యొక్క సపరేట్ డిస్టెన్స్లోని మనకి ఎంత వస్తుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు f2 ప్లస్ f1/ω అనేది అయితే వస్తుంది అనమాట. ఇక్కడితోటి మనకి ఇన్ కాంటాక్ట్ అండ్ ద సపరేషన్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది కంప్లీట్ అనేది అయితే జరిగింది. అండ్ యూనిట్ 1 కూడా మనకి కంప్లీట్ అయింది. ఇక్కడ యూనిట్ 1 కూడా మీకు కావాలి అనుకున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్లో అయితే వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఫుల్ వీడియోస్ చూసిన తర్వాత నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.